మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వ్యక్తిగతమైన కక్ష ఎంతగా ఉందో అందరికీ తెలుసు. ఆయన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఎన్నికల్లో మేలు చేయాలని అనుకుంటున్నారు. సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ పేరు మీద ఆయన నిర్వహిస్తున్న కార్యకలాపాలు, చేస్తున్న పనులు ఏమాత్రం సంకోచం లేకుండా చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటాయి. అయితే ఆయన మేలు చేయబోయి చంద్రబాబు కొంప ముంచుతున్నారు. పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేయడమే కాకుండా ప్రతి ఇంటిలోని పెద్దల ఆరోగ్యాన్ని కూడా నిత్యం కనిపెట్టుకుని ఉంటున్న వాలంటీర్లను సేవలకు దూరం చేసి అవ్వాతాతలు ఉసురు పోసుకున్నారు. ఇది చంద్రబాబుకు మేలు చేయకపోగా చెడు మాత్రమే చేస్తుంది. వాలంటీర్ సేవలు తమకు అందకుండా ఇక్కట్ల పాలు చేసింది చంద్రబాబు నాయుడేనని ప్రజలు అనుకుంటున్నారు. నిమ్మగడ్డ కారణంగా సేవలకు దూరమైన వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. తమకు ఇష్టమైన పార్టీకి ప్రచారం చేసుకోవడానికి, ఆ పార్టీ విజయం కోసం పనిచేయడానికి వారికి వెసులుబాటు చిక్కింది. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారన్న భయం చంద్రబాబుకు ఎల్లో మీడియాకు పట్టుకుంది. నిమ్మగడ్డ రమేష్ కూడా అదే సెగ తగిలింది. దీంతో ఆయన కొత్త ఎత్తి వేశారు. ఉద్యోగాలకు రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ఏజెంట్లుగా కూర్చోవడానికి వీలు లేదని ఆయన మెలిక పెట్టడానికి ప్రయత్నించారు. వాలంటీర్లుగా పనిచేసిన వారెవ్వరూ కూడా పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీల్లేదంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేశారని, అందువల్ల వారిని కట్టడి చేయాలని ఆయన ఫిర్యాదు చేశారు. రాజీనామా చేసినా సరే వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకూడదని అడగడం అంటే వారి ప్రాథమిక హక్కులను హరించాలని కోరడం కాదా అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిలదీయాల్సి ఉంటుంది. అది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే అధికారులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఎన్నికల్లో పోటీ చేయటం లేదా? నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగం చేసిన వారే. ఆయన జగన్ మీద ఎలా రాజకీయం చేస్తున్నారు? పేరు మోసిన జయప్రకాష్ నారాయణ సంగతేంటి? చిరు ఉద్యోగులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రలు ఏమిటి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ను వెనుక నుంచి నడిపిస్తున్నది చంద్రబాబు అనే విషయం అందరికీ తెలిసిందే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్ల మీద చేస్తున్న కుట్రలు చంద్రబాబు కొంప ముంచుతాయని చెప్పడంలో సందేహం లేదు.